అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి సంబంధించి గ్రామంలో నివసిస్తున్నాం. గత ప్రభుత్వంలోని వాలంటరీగా పనిచేస్తున్న రంగుల తాతాజీ సన్నాపు శనిబాబు కుమారుడు మా ఇంటికి పట్టా చేయిందని చెప్పి మా ఇంటి మీద కాగితాలు తీసుకొని 4 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకొని 9 వాయిదాల వరకు 9 వాయిదాలు కట్టాడు. 9 వాయిదాలు కట్టిన తర్వాత పరారైపోతే బ్యాంకులు వచ్చి మమ్మల్ని బాధ పెడదామంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఒక వాయిదా కట్టాడు. ఒక వాయిదా కట్టిన తర్వాత బాకీ అంతా మేమే కడతానని చెప్పేసి మా అబ్బాయి ఎక్కడున్నా సరే అని చెప్పేసి ఒప్పుకొని ముందు 2వ వాయిదాకి వెళ్ళేటప్పటికి నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరికి అడిగిచ్చావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంటే మేము పోలీసులను ఆశ్రయించాము బాబు గొలుగొండ మండలం. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళని పిలిపించిన తర్వాత నేను కట్టాను వాయిదా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బ్యాంకులు వచ్చి మాకు తాగడానికి కూడా గంజి లేకుండా తాళం వేసేసారు. మేము ఎక్కడ ఉండాలో మాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ వెళ్ళి అడిగితే నాకు సంబంధం లేదు, ఎవరిని అడిగిచ్చాను అని చెప్పేసి మా మీద రివర్స్ అయ్యాడు బాబు. ఇదేంటి మా పరిస్థితి, మాకు ఏ దిక్కు మొక్కు లేదు. నాకు చూడండి, నా భార్య అలాగున్నదో, నా పిల్లలు అలాగున్నారో, తిండి లేకుండా ఎడుతున్నాం బాబు. నాకున్న లేదు, కనీసం 1 సెంటు భూమి కూడా లేదు బాబు. ఎక్కడి నుంచో పొన్ను డబ్బులు చెల్లించమని ఇంటి దగ్గరే కూర్చొని తాళం వేసిన బ్యాంక్ సిబ్బంది చూస్తున్న విజువల్స్లో. బ్యాంక్ సిబ్బంది అయితే మాత్రం ఇంటి దగ్గరే కూర్చొని లేదా ఇల్లుకు వేలం వేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడంతో దిక్కుచోసిన స్థితిలో ఈరోజు మీడియాని ఆశ్రయించారు ఈ బాధితులు. బాధితులపై వెంటనే ఆ సొమ్ము రికవరీ చేసి బ్యాంకుకి చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన కోరుతున్నారు. గత ప్రభుత్వంలోని వాలంటరీగా పనిచేస్తున్న రంగుల తాతాజీ సన్నాపు శనిబాబు కుమారుడు మా ఇంటికి పట్టా చేయిందని చెప్పి మా ఇంటి మీద కాగితాలు తీసుకొని 4 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకొని 9 వాయిదాల వరకు 9 వాయిదాలు కట్టాడు. 9 వాయిదాలు కట్టిన తర్వాత పరారైపోతే బ్యాంకులు వచ్చి మమ్మల్ని బాధ పెడదామంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. డబ్బులు కట్టకపోతే మాత్రం చీలేసి ఎలా చేస్తామని చెప్పేసి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా సరే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారండి బ్యాంకులు. ఇదండి మా పరిస్థితి బాబు. మాకు ఏ తోవ లేదు, మేము చచ్చిపోవాలనుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఏ తోవ లేదండి. ఆత్మరక్షణ కోసం చేసుకోవడానికి మాకు ఏ తోవ లేదు. తల్లి నలుగురు ఏదో తాగే సరిపోతాం బాబు. ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడు నువ్వు కూడా. పోలీసు వారికి, అధికారులకి అందరికీ కూడా నమస్కారాలండి. మమ్మల్ని ఆదుకుంటారని ఆశతోటి మిమ్మల్ని ఆశ్రయించాము మేము. మమ్మల్ని కాపాడండి. ఇదిగోండి నా భార్యని చూడండి, నా పరిస్థితి చూడండి బాబు, ఆదుకోండి. మాకు ఏ దిక్కు మొక్కు లేదు బాబు. అయ్యా కనికరించండి బాబు మమ్మల్ని.